ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడమే ప్రభుత్వ ధ్యేయం. స్వరాష్ట్ర కళను సాకారం చేసి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపి బంగారు తెలంగాణకు బాటలు వేసిన తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండలం కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. తెలంగాణ కళను సాకారం చేసినటువంటి మహా మనిషి సోనియా గాంధీ గారు 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉండి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కూడా ప్రధానమంత్రిగా ఉండకుండా త్యాగమైనటువంటి కుటుంబంలో వచ్చి ఈరోజు త్యాగమైనటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే జరుపుకోవటం చాలా శుభసూచకం. పైగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 9వ తారీఖు ఇంకో విశిష్టత కూడా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ మర్చిపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా సచివాలయంలో పెట్టినటువంటి శుభదినం. అట్లాగే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాలు, వందలాది మంది విద్యార్థులు బలిదానం. అయితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయే పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం తలుపులు పెట్టేసి అందరి యొక్క త్యాగ ఫలితం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం. సంవత్సరం కాలంలో మనం ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేస్తూ ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎక్కడ కూడా ప్రజల స్పందన లేకుండా ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రాని దుస్థితి ఉంది. ఆ రోజు 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మన నాయకులు అసెంబ్లీలో ఉండి మాట్లాడుతుంటే మాట్లాడనీయలేదు.